హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 52 ఆఫ్ మన బైనరీ సెర్చ్ సిరీస్. కంగ్రాచులేషన్స్, పార్ట్ 52 దాకా వచ్చినందుకు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో మంచి బైనరీ సెర్చ్ ప్రాబ్లం చేసి పడేద్దాం. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం చేయబోతున్నాం? 2064 ఈ ప్రాబ్లం చేయబోతున్నాం. సో వన్ థింగ్, ప్రాబ్లం చేసే ముందు ఈ ప్రాబ్లంలో అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? సొల్యూషన్ రాయడం కాదు, క్వశ్చన్ అర్థం చేసుకోవడం. సో క్వశ్చన్ని నువ్వు డీకోడ్ చేసి దీనికి బైనరీ సెర్చ్ ఇట్లా అప్లై చేస్తా అని తెలుసుకోవడం దట్ టఫెస్ట్ అనమాట. సో ఒక్కసారి నీకు అది అర్థమైంది అనుకో, సొల్యూషన్ రాయడం విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు ప్రీవియస్ ప్రాబ్లమ్స్. సో పెద్ద గేమ్ నీకు టఫ్ అనిపించదు అక్కడ కోడ్ రాసేటప్పుడు. బట్ ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దీనికి బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు అని నువ్వు కనిపెట్టి, సో ఇది చేయడమే చాలా టఫెస్ట్. సో ప్రాబ్లం అర్థం చేసుకోవడం సో థర్డ్ టఫెస్ట్. సో ఈ ప్రాబ్లంలో అన్నిటికంటే మెయిన్ వచ్చేసి నువ్వు క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడమే అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ అనమాట. సో ఇందులో ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చదువుతావు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ట్రై చేస్తావు 20 minutes. రాకపోతే నేను నీకు హింట్ 1 ఇస్తా. హింట్ 1లో నేను నీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం లాజిక్ చెప్తా లైట్గా. దాని తర్వాత ఇంకా అప్పటికి నీకు రాకపోతే హింట్ 2లో ఒక ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇంకా అప్పటికి రాకపోతే ఇక లాస్ట్కి సొల్యూషన్ చెప్పేస్తా. ఓకేనా? సో యా, కష్టమైన ప్రాబ్లమే. సో రాకపోతే అసలు ఫీల్ అవ్వకండి, చూసేసి నేర్చుకోండి. బికాస్ ఈ వీడియోస్ చూసి నేర్చుకోవడానికి మచ్చా. మనం నిరూపించుకోవాల్సింది ఈ వీడియోస్లో కాదు, ఇంటర్వ్యూలో. ఓకే, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాబ్లం నెంబర్ 2064, మినిమైజ్డ్ మాక్సిమం ఆఫ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎనీ స్టోర్. సో వెళ్ళి క్వశ్చన్ చదివేసి ట్రై చేసి చేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్. ఇన్ కేస్ రేర్, ఇది చాలా రేర్, ముందు చెప్తున్నా. ఎవరికైనా వచ్చింటే మచ్చా డైరెక్ట్ సొల్యూషన్ చూడకుండా వచ్చేసిందని కింద కామెంట్ సెక్షన్లో పే చేసేసేయండి. సో చలో లెట్స్ గెట్ ఫస్ట్ ఏంటి, ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం క్లూ ఇస్తా. సో క్వశ్చన్ ఏంటి? సో మీరు ఆల్రెడీ క్వశ్చన్ చదవాలి, 20 minutes స్పెండ్ చేయాలి, అప్పుడే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థమవుతుంది, ముందే చెప్తున్నా. అండ్ పేపర్ పెన్ యూజ్ చేయాలి, లేకపోతే నా వీడియోస్ చూడడం ఆపేసేయండి. మీరు ట్రై చేయడానికి మీకు టైం లేదు అనుకుంటే ఇట్స్ కష్టం మచ్చా. లాజిక్ అంతగానం ఇంప్రూవ్ కాదు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు వీడియోస్ చూసి. సో యా, ట్రై చేస్తేనే లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ n. సో మనకి ఒక ఇంటీజర్ n ఇచ్చారు అనమాట. ఓకే, n = 6, ఇండికేటింగ్ దట్ there are n స్పెషల్ రీటైల్ స్టోర్స్. సో n స్టోర్స్ ఉన్నాయని చెప్తుండు. సో n అంటే n స్టోర్స్ ఉన్నాయి. And there are m product types of varying amounts which are given as zero indexed integer array quantities, where quantities of I represent number of product of ith product type. సో బేసికల్గా ఏమంటారు ఇక్కడ, మనకి క్వాంటిటీస్ n రెండు ఇచ్చిరు. సో ఇక్కడ పేస్ట్ చేస్తా. సో మనకి n ఇచ్చిరు, క్వాంటిటీస్ ఇచ్చిరు. సో n అంటే ఏంటి? జూమ్ ఇన్. సో n అంటే నెంబర్ ఆఫ్ షాప్స్ అనమాట. సో n ఇక్కడ 6 ఉన్నారు కదా, ఇది షాప్స్, ఎన్ని షాప్స్ ఉన్నాయని. సో మన దగ్గర 6 షాప్స్ ఉన్నాయంట. సో బేసికల్గా నా దగ్గర 6 షాప్స్ ఉన్నాయంటే నేను 6 డబ్బాలు తీసుకుంటా. ఓకే, 1 2 3 4 5 6, నా దగ్గర 6 షాప్స్ ఉన్నాయి. ఓకేనా? n = 6 అంటే 6 షాప్స్. అండ్ క్వాంటిటీస్ ఏంటి అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో నా దగ్గర 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి అనుకుందాం మనం? ఒకటి 5 స్టార్. 5 స్టార్లు నా దగ్గర 11 ఉన్నాయి. 5 స్టార్లు నా దగ్గర 11 ఉన్నాయి. ఇంకా డైరీ మిల్క్లు నా దగ్గర 6 ఉన్నాయి. ఓకేనా? 11 5 స్టార్లు ఉన్నాయి, 6 డైరీ మిల్క్లు ఉన్నాయి. ఓకే, సో 5 స్టార్లు 11, డైరీ మిల్క్లు 6 ఉన్నాయి. నెక్స్ట్, యూ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ప్రొడక్ట్స్ టు ద రీటైల్ స్టోర్స్. సో మనం ఈ ప్రొడక్ట్స్ని ఈ స్టోర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఎట్లా? ఏ స్టోర్ కెన్ ఓన్లీ బి గివెన్ ఎట్ మోస్ట్ 1 ప్రొడక్ట్ టైప్ బట్ కెన్ బి గివెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇట్. సో ఏ స్టోర్ కెన్ బి గివెన్ ఎట్ మోస్ట్ 1 ప్రొడక్ట్ టైప్. సో ఇప్పుడు నేను 5 స్టార్ల కొన్ని దీనికి ఇచ్చినా అనుకో, దీనికి మళ్ళీ నేను డైరీ మిల్క్ ఇవ్వలేను. సపోజ్ దీనికి 2 5 స్టార్లు ఇచ్చినాయి షాప్ 1కి, అప్పుడు నేను డైరీ మిల్క్ ఇవ్వలేను. ఇక ఓన్లీ ఒక్క ప్రొడక్ట్ టైప్ మాత్రమే నేను ఇవ్వగలుగుతాను ఒక్క షాప్కి. సపోజ్ దీన్ని నేను డైరీ మిల్క్ 3 ఇచ్చినా అనుకో, ఇంకా నేను 5 స్టార్లు ఇవ్వలేను. అంతే, డైరీ మిల్క్ ఇస్తే 5 స్టార్లు ఇవ్వలేను, 5 స్టార్లు ఇస్తే డైరీ మిల్క్ ఇవ్వలేను. సో బేసికల్గా ఏదో ఒక్క ప్రోడక్ట్నే ఇవ్వగలుగుతాం. కాకపోతే బట్ కెన్ బి గివెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇట్. కావాలంటే నేను దీనికి 3 5 స్టార్లు ఇస్తా, 10 5 స్టార్లు ఇస్తా, నా దగ్గర ఉన్న అన్ని 5 స్టార్లు ఇస్తా. సో ఎన్నని ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఓన్లీ 5 స్టార్లే ఇవ్వాలి. ఇన్ కేస్ 5 స్టార్లు ఇస్తే డైరీ మిల్క్ ఇవ్వద్దు మళ్ళీ. ఓకే, సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్, సో పని చేసిన తర్వాత ఈచ్ స్టోర్ విల్ హ్యావ్ బీన్ గివెన్ సమ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో పని చేసిన తర్వాత అన్ని స్టోర్స్కి ఏదో కొన్ని ప్రొడక్ట్లు ఉంటాయి కదా. సో ఒక దానికి 3 5 స్టార్లు, ఇంకో దానికి ఒక డైరీ మిల్క్ అట్లా ఉంటాయి. పాసిబుల్లీ 0 అంటే ఏంటి అంటే కొన్ని స్టోర్లో నువ్వు డైరెక్ట్ వదిలేసేయచ్చు అనమాట, దానికి ఏమి ఇవ్వకుండా కూడా. అంటే ఏంటి, ఇప్పుడు 11 5 స్టార్లు 6 డైరీ మిల్క్లు ఉన్నాయా, దీనికి 5 5 స్టార్లు ఇస్తా, దీనికి 5 5 స్టార్లు ఇస్తా. సో 5 స్టార్ 5 స్టార్, దీనికి 1 5 స్టార్ ఇస్తా, అన్ని 5 స్టార్లు అయిపోయినాయి. దీనికి 5 డైరీ మిల్క్లు ఇస్తా, దీనికి 1 డైరీ మిల్క్ ఇచ్చిన అనుకో. సో డైరీ మిల్క్ 1 ఇచ్చిన, నా దగ్గర అన్నీ అయిపోయినాయి. లాస్ట్ వరకు నేను ఏమి 0 వదిలేస్తా.
సో అట్లా వదిలేసుకోవచ్చు అనమాట, ఏమి ఇవ్వకుండా కూడా. సో పాసిబుల్లీ 0 అంటే వదిలేయచ్చు ఏమి ఇవ్వకుండా. లెట్ ఎక్స్ రిప్రజెంట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ గివెన్ టు ఎనీ స్టోర్. You want x to be as small as possible. You want to minimize the maximum number of products that are given to any store. Return the minimum possible x. So వీళ్ళు ఏమంటారు అంటే ఎక్స్ రిప్రజెంట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ గివెన్ టు ఎనీ స్టోర్. సో ఇందులో మాక్సిమం, ఇందులో నేను అన్నిటికీ 5 ఇచ్చిన కాబట్టి, సో బేసికల్గా వీళ్ళు ఏమడుగుతారు అంటే ఒక స్టోర్కి మాక్సిమం ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినాం. సో ఒక స్టోర్కి, ఏ స్టోర్కి మాక్సిమం ఇచ్చినాం, ఇన్ని స్టోర్స్కి నేను 5 ఇచ్చిన. సో బేసికల్గా ఈ 3 స్టోర్స్కి మాక్సిమం ఇచ్చిన 5 ఇచ్చిన. సో వాళ్ళు ఏమడుగుతారు అంటే దట్ షుడ్ బి మినిమం అనమాట, ఈ మ్యాక్సిమం షుడ్ బి మినిమం. సో నేను దీన్ని తగ్గడానికి ట్రై చేయాలి. సో బేసికల్గా 5 బదులు ఇంకా వేరేది ఏమైనా ఇచ్చి చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఇక్కడ 3 కదా. సో 3 ఇచ్చిన పాసిబుల్ అయితే, సో నేను 4 ఇస్తా. సో 4, దీనికి 4 5 స్టార్లు ఇస్తా, దీనికి ఇంకో 4 5 స్టార్లు ఇస్తా. నా దగ్గర 11 ఉన్నాయి అంటే ఇంకా 3 5 స్టార్లు మిగిలిపోయినాయి. ఓకేనా. సో దాని తర్వాత డైరీ మిల్క్లు, దీనికి 4 డైరీ మిల్క్లు ఇస్తా, దీనికి 2 డైరీ మిల్క్లు ఇస్తా, అన్నీ అయిపోయినాయి. సో నా దగ్గర నేను అన్ని పంచగలిగిన. అండ్ ఇక్కడ చూడు, మ్యాక్సిమం ఒక స్టోర్కి నేను ఎన్ని ఇచ్చిన, 4 ఇచ్చిన కదా. సో ఒక స్టోర్కి మ్యాక్సిమం నేను 4 ఇచ్చిన, దానికంటే ఎక్కువ ఇవ్వలే. సో ఈ నెంబర్ ఉందా మ్యాక్సిమం ఎన్ని ఇస్తున్నా అని, సో ఆ నెంబర్ని నువ్వు ఎంత పాసిబుల్ అయితే అంత తగ్గడానికి ట్రై చేయాలి. సపోజ్ ఇప్పుడు మనం మ్యాక్సిమం 4 అయింది కదా, 3కి ట్రై చేద్దాం. అంటే ఒక స్టోర్కి ఎట్ మ్యాక్స్ 3 ఐటమ్స్ ఇద్దాం. సో నేను దీనికి 3 5 స్టార్లు ఇస్తా, దీనికి 3 5 స్టార్లు ఇస్తా, దీనికి 3 5 స్టార్లు ఇస్తా, 9 అయిపోయినాయి. ఇంకా నా దగ్గర 2 5 స్టార్లు మిగిలినాయి. సో 5 స్టార్లే, దీనికి 2 5 స్టార్లు ఇస్తాయి స్టోర్కి. 5 స్టార్లు అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత డైరీ మిల్క్లు, దీనికి 3 డైరీ మిల్క్లు ఇస్తాయి షాప్లో. ఈ షాప్లో కూడా 3 డైరీ మిల్క్లు ఇస్తా. సో బేసికల్ ఇక్కడ చూస్తే మ్యాక్సిమం ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఏమి ఇచ్చినా నేను ఒక స్టోర్కి 3 మ్యాక్సిమం, దాంట్లో ఎక్కువ ఏ స్టోర్కి ఇవ్వలే కదా. సో ఆన్సర్ ఇక్కడ మనకి, సో మనని ఏం అడుగుతారు అంటే నీ దగ్గర ఉన్న చాక్లెట్లు అన్నీ పంచిపెట్టాలి. ఓకే, చాక్లెట్స్ అన్నీ పంచిపెట్టాలి, ఒక్కటి కూడా ఉండదు మన దగ్గర, అన్నీ పంచిపెట్టాలి. అన్నీ పంచిపెట్టాలి సచ్ దట్ ఒక స్టోర్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, దట్ షుడ్ బి మినిమం అనమాట. ఇప్పుడు అంటే ఇక్కడ 3 ఇస్తే అన్ని నా దగ్గర ఉన్న చాక్లెట్లు అన్నీ అయిపోయినాయి, పంచిపెట్టేసిన. అండ్ ఒక్క స్టోర్కి మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ 3 ఉన్నాయి. సో నువ్వు దీనికంటే తక్కువ ఇవ్వలేవు. సపోజ్ ఒక స్టోర్కి నువ్వు ఓన్లీ 2 ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమైతే చూద్దాం. సో మ్యాక్సిమం 2 అప్పుడు ఈ స్టోర్కి 2 5 స్టార్లు ఇస్తే ఇళ్ళకి 2 ఇళ్ళకి 2 ఇళ్ళకి 2 8 అయినాయి. ఇంకా నా దగ్గర 5 స్టార్లే మిగిలినాయి. ఫస్ట్ 5 స్టార్లు పంచుదాం. సో ఇంకా 2 5 స్టార్ దీనికి ఇచ్చిన, సో 10 5 స్టార్లు అయినాయి. ఇంకొక 5 స్టార్ దీనికి ఇచ్చిన. నా దగ్గర ఉన్న షాప్లో అయిపోయినాయి, అన్ని 6 షాప్స్కి పంచేసిన. ఇంకా నా దగ్గర 6 డైరీ మిల్క్లు మిగిలినాయి అనమాట. 5 స్టార్లు ఒక్కటి పంచిన. సో మ్యాక్సిమం 2 అనుకుంటే నేను సాల్వ్ చేయలేను ఈ ప్రాబ్లమ్ని. సో మ్యాక్సిమం 2 అనేది పాసిబుల్ కావట్లే. సో కనీసం 3 5 స్టార్లు అన్నీ ఇస్తే, మ్యాక్సిమం 3 పెడితే, లిమిట్ 3 పెడితే ఓకే, అప్పుడు నేను పని చేయగలుగుతా. సో వాళ్ళు నువ్వు ఆ లిమిట్ ఎంత పెట్టగలుగుతావు, ఆ మ్యాక్సిమం లిమిట్ అనేది ఎంత పెట్టగలుగుతావు అని క్వశ్చన్లో అడుగుతారు. 3 పెట్టగలుగుతావు, 4 పెట్టగలుగుతావు, 5 పెట్టగలుగుతావు, ఏది పెట్టగలుగుతావు, సచ్ దట్ ఇట్ షుడ్ బి మినిమం అనమాట. సో నేను 3 పెడితే అన్నిటికీ పంచగలుగుతా కదా. సపోజ్ 3 పెట్టినా అనుకో లిమిట్, అన్నిటికీ పంచగలుగుతా. 4 పెట్టినా అన్నిటికీ పంచగలుగుతా, 5 పెట్టినా అన్నిటికీ పంచగలుగుతా, 6 పెట్టినా, ఐ మీన్ అన్నిటికీ ఇన్ ద సెన్స్ మన దగ్గర ఉన్న అన్ని పంచగలుగుతా. ఓకే, 7 పెట్టినా మన దగ్గర ఉన్న అన్ని పంచగలుగుతా, 8 పెట్టినా మన దగ్గర ఉన్న అన్ని పంచగలుగుతా. సపోజ్ 10 పెట్టి చూపిస్తే ఏమవుతుందో, సో ఫస్ట్ దానికి 10 5 స్టార్లు ఇచ్చేస్తా, సెకండ్ దానికి ఒకటే మిగిలింది ఇంకా 5 స్టార్, ఒక 5 స్టార్ ఇస్తా. అండ్ థర్డ్ షాప్కి మీ 6 డైరీ మిల్క్లు ఇచ్చేస్తా. సో నా దగ్గర ఉన్న అన్ని పంచేసిన. ఓకే, సక్సెస్. అప్పుడు లిమిట్ 10 పెడతా సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చూడొచ్చు అంటే లిమిట్ 10 పెట్టినావు అనుకో, అన్ని నీ దగ్గర ఉన్న 5 స్టార్లు డైరీ మిల్క్లు అన్ని పంచగలుగుతావు. సో ట్రూ వస్తుంది. నీ దగ్గర 9 ఉన్నా, సో నువ్వు అన్ని పంచగలుగుతావు. 8 ఉన్నా అన్ని పంచగలుగుతావు. 7 ఉన్నా లిమిట్ అన్ని పంచగలుగుతావు. 6 ఉన్నా లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకే, మ్యాక్స్ లిమిట్ ఒక షాప్కి నువ్వు ఇవ్వగలిగే మ్యాక్స్ లిమిట్ 6 ఉన్నా నువ్వు అన్నిటికీ పంచగలుగుతావు. 5 ఉన్నా అన్నిటికీ పంచగలుగుతావు. 4 ఉన్నా అన్నిటికీ పంచగలుగుతావు. 3 ఉన్నా అన్నిటికీ పంచగలుగుతావు. చూసినావుగా ఇప్పుడే, 3 ఉన్నా ఇళ్ళకి అన్నిటికీ పంచగలిగినాం. అదే 2 ఉంటే పంచగలుగుతావా, పంచలేవు. 1 ఉంటే పంచగలుగుతావా, పంచలేవు. సో బేసికలీ ఇక్కడ నువ్వు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒక కే వాల్యూకి నువ్వు పంచగడం స్టార్ట్ చేస్తావు. సో 3కి నువ్వు పంచగలిగినవు అనుకో, దాని తర్వాత ఉన్న అన్ని పెద్ద లిమిట్స్కి నువ్వు పంచగలుగుతావు అనమాట. అండ్ దాని ముందర ఉన్న అన్ని లిమిట్స్కి నువ్వు పంచలేవు, ఫాల్స్ వస్తాయి. దాని తర్వాత ఉన్న అన్ని లిమిట్స్కి ట్రూ వస్తాయి. సో బేసికల్గా నువ్వు ఇక్కడ ఒక లాజిక్ రాసినావు అనుకో, సపోజ్ నువ్వు ఇక్కడ ఒక ఫంక్షన్ రాయగలిగినావు. ఆ ఫంక్షన్ పేరు వచ్చేసి ఈజ్ పాసిబుల్ ఫంక్షన్లోకి నువ్వు నీ లిమిట్ ఇస్తావు. ఓకేనా, నువ్వు నీ లిమిట్ ఇస్తావు. సో నువ్వు లిమిట్ ఇస్తావు అండ్ దీంతోపాటు నీ దగ్గర ఉన్న ఆ 2 n వాల్యూ ఇస్తావు, దాంతోపాటు ఆ క్వాంటిటీస్ కూడా ఇస్తావు. అవి అన్నీ పాస్ చేస్తే నువ్వు ఈ లిమిట్ తోటి నీ దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ని
పంచేయగలుగుతావా ఎన్ స్టోర్స్కి, ట్రూ ఆఫ్ ఫాల్స్ చెప్పగలగాలి. సో ట్రూ ఆఫ్ ఫాల్స్ అని ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ చెప్పగలిగింది అనుకో, మనకు వచ్చిన క్లాసిక్ బైనరీ సెర్చ్, దీని ముందర అన్ని ప్రాబ్లమ్స్ వేసినాం కదా, ఆ బైనరీ సెర్చ్. సో ముందర ప్రాబ్లమ్స్ చూడాలి, సో అప్పుడే నీకు ఈ ప్రాబ్లం క్లారిటీ వస్తుంది. సో మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్లో అర్థం చేసుకుంటావు కదా నువ్వు బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది అని. సో ఆ బైనరీ సెర్చ్ యూజ్ చేసి సపోజ్ ఇది నీకు చెక్ చేసినావు అనుకో, నీకు తెలుస్తుంది ట్రూ వచ్చింది అనుకో లెఫ్ట్ సైడ్ పోతావు, సో మిడ్ -1 పోతావు, అట్లా సేమ్ ఎప్పటిలాగా. సో నీకు ఆల్రెడీ ఇవన్నీ ట్రూ అవుతాయి, ఈ 3 పాస్ చేస్తే ట్రూ అయితే 4 ఇవన్నీ ట్రూ అయితే వీటికి ఫాల్స్ అవుతాయి. సో నువ్వు లెఫ్ట్ మోస్ట్ ట్రూ యొక్క ఇండెక్స్ కనిపెడితే నీకు ఆన్సర్ వచ్చేసినట్టే. సో బేసికల్గా మన ఆర్ ఇక్కడ అవుతుంది, ఎల్ ఇక్కడ అవుతుంది కదా, మొత్తం బైనరీ సెర్చ్ అప్లై చేసిన తర్వాత సో నువ్వు ఎల్ యొక్క ఇండెక్స్ రిటర్న్ చేసేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా ఇంతే, ఇది మనం బైనరీ సెర్చ్ అప్రోచ్. సో ఇప్పుడు నీ టాస్క్ వచ్చేసి ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ నువ్వే రాయగలగాలి. ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాసిన తర్వాత దానికి బైనరీ సెర్చ్ అప్లై చేయాలి. సో ఇది మన హింట్ 1 అనమాట. వెళ్ళి 20 minutes ట్రై చేయండి, పేపర్ పెన్ పెట్టండి, ఇప్పటిదాకా అర్థం చేసుకున్నది మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదవండి, ట్రై చేసేసేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అనుకుంటా. అండ్ ఎవరికైనా వస్తే మచ్చా హింట్ 1 తర్వాత సాల్వ్ చేసేసిన అని మీ కోడ్ని పేస్ట్ చేసేసేయండి కింద కామెంట్ సెక్షన్లో, నేను చూస్తాను. సో చలో ఇప్పుడు లెట్స్ గో ఫర్ హింట్ 2. హింట్ 2 ఏంటి అంటే నేను ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఎట్లా చేయాలి అని చూపిస్తాను, ఓకేనా. ఈజ్ పాసిబుల్ ఫంక్షన్. సో ఇంతసేపు ఉన్న మన క్వశ్చన్ మొత్తాన్ని మర్చిపోండి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న క్వశ్చన్ ఒకటే, నీ దగ్గర n=6 క్వాంటిటీస్ ఉంది. సో నీకు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్లోకి n ఇస్తా, క్వాంటిటీస్ ఇస్తా, లిమిట్ ఇస్తా. ఇప్పుడు నువ్వు నాకు ఒక్కటి చెప్పగలగాలి, ఏంటి అంటే నేను ఒక షాప్కి మ్యాక్సిమం ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్సే పంచగలిగితే, సో ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్సే పంచగలిగితే నా దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్ అయిపోతాయా, ఓకే, నా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ నేను పంచగలుగుతానా లేదా అని చెప్తుంది ఈజ్ పాసిబుల్ ఫంక్షన్, అంతే, ఓకే, అంతే. సో బేసికల్గా ఏం చేస్తున్నాం, 11 6 ఉంది కదా, సో 11 6 n=6. సో 11 6 ఉంది, n=6 ఉంది, అంటే నా దగ్గర 6 షాప్స్ ఉన్నాయి, ఓకే. సో మన అప్రోచ్ ఏంటి, నా దగ్గర 6 షాప్స్ ఉన్నాయి కదా, 6 షాప్స్. సో నా దగ్గర లిమిట్ కూడా ఉంది. సో నేను బేసికల్గా నా లిమిట్ 4 అనుకో, అప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్కి వెళ్తా. సో ఫస్ట్ ఈ ఐటమ్కి వెళ్తా, ఈ ఐటెంలో ఫస్ట్ స్టాప్లో నేను మ్యాక్సిమం లిమిట్ ఎంత 4 కదా, సో 11లో నేను 4కి 4 ఇల్లేసేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా, 11లో ఇంకొక 4కి 4 ఇల్లేసేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా, ఇంకో షాప్కి పోయి ఇంకెన్ని మిగులుతాయి, 3 మిగులుతాయి కదా. సో 11లో నుంచి 4 తీసేస్తే ఇంతకుముందు 7 అయి ఉంటుంది, 7లో నుంచి 4 తీసేస్తే 3 అయింది, ఇంకా నా దగ్గర 3 మిగిలినాయి. సో 3కి 3 ఇల్లేసేస్తా. దాని తర్వాత నెక్స్ట్ 3 పోతే 0 అయిపోయింది, ఇక అయిపోయినాయి, అన్ని బంద్ చేసిన. ఇప్పుడు దీనికి వెళ్ళి 6లో నుంచి 4 ఇల్లేస్తా. సో ఇంకా నా దగ్గర 2 మిగులుతాయి. సో 2లో నుంచి 2 ఇల్లేసేస్తా. సో నా దగ్గర ఇంకా ఒక షాపే మిగిలిపోయింది, నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోతే నేను డైరెక్ట్ ఇక్కడ ట్రూ అనేయచ్చు అనమాట, ఓకే. ట్రూ పాస్ చేయొచ్చు, పంచగలుగుతా, లిమిట్ 4కి నేను అన్ని ఐటమ్స్ పంచగలుగుతా, నేను ట్రూని రిటర్న్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇంకొకటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఇంకా అంటే, సో 11 6 ఉన్నాయి కదా మన దగ్గర ఐటమ్స్. సో 11 6 ఉంది నా దగ్గర ఐటమ్స్. సో 11ని ఎన్ని షాప్లకు పంచగలిగినా, 3 షాప్లకు పంచగలిగిన. 6ని ఎన్ని షాప్లకు పంచగలిగినా, 2 షాప్లకు పంచగలిగిన, ఓకే. సో బేసికల్గా నువ్వు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే 11లో ఫస్ట్ నేను నా లిమిట్ 4 కదా, ఇక్కడ లిమిట్ 4 కాబట్టి ఫస్ట్ ఎన్ని షాప్లకు పాసిబుల్ అయితే అన్ని షాప్లకు 4 4 4 వంచి లాస్ట్ షాప్లకు ఆ మిగిలిపోయిన చిల్లర ఉంటుంది కదా 3 2 1 అది వంచుతున్నా. ఇక్కడ నువ్వు 11ని బేసికల్గా ఇక్కడ బై 4 చేసినావు అనుకో, సో ఏమొస్తుంది 11/4 2 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది కదా. సో అది 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 2 పాయింట్ సంథింగ్ వచ్చింది అంటే ఏంటి అర్థం, 11లో ఎన్ని 4లు ఉన్నాయి, 2 4లు అయితే ఉన్నాయి, పాయింట్ సంథింగ్ అంటే ఇంకా కొంచెం చిల్లర కూడా ఉంది, అంతే కదా. సో 11/4 చేయి, నీకు ఒక వాల్యూ వస్తుంది. సో కావాలంటే ఇంట్ temp = 11 లిమిట్ చేయి, ఓకే, ఆర్ 11/4 చేయి. సో 11/4 చేస్తే నీకు ఏమొస్తుంది అంటే ఈ 11లో ఎన్ని 4లు ఉన్నాయో మనకు వచ్చేస్తుంది. 11/4 అంటే 11లో ఎన్ని 4లు ఉన్నాయో వచ్చేస్తుంది. సో 2 వస్తుంది కదా, టెంప్ వాల్యూ 2 వచ్చేస్తుంది. సో 2 4లు ఉన్నాయి. సో 2 షాప్లకు నువ్వు 4లు అమ్మవచ్చు అనమాట. ఇంకా మిగిలిపోయిన చిల్లర అంటే ఏమన్నా చిల్లర మిగిలిపోయిందా అని ఎట్లా చూస్తాం, ఇఫ్ temp %4 ≠ 0 అయింది అనుకో, దానికి అర్థం ఏంటి, ఏదో రిమైండర్ ఉంది ఇంకా డివైడ్ చేసినాక కూడా, అంటే ఇంకొంచెం చిల్లర ఉంది, ఇంకో స్టోర్కి నేను ఆ చిల్లర వంచొచ్చు. సో temp ++ ఇప్పుడు temp ++ చేయి. సో ఇప్పుడు temp ++ చేస్తే దానికి అర్థం ఏంటి, నువ్వు టెంప్ని ఆర్ 11ని 4తో డివైడ్, 11ని 4 సారీ 10% 4 కాదు 11%.
సో 11% 4 చేస్తే నీకు ఏమన్నా రిమైండర్ ఉంది అనుకో, అప్పుడు 10 ప్లస్ ప్లస్ చేయి. సో 11% 4 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 11% 4 అంటే 3 వస్తుంది కదా, ఎందుకంటే చూడుకోవాలంటే 11 4 4 2 జా 8, సో ఇంకా 3 మిగిలిపోయినాయి. సో రిమైండర్ 3 వచ్చింది అనమాట. సో బేసికల్గా ఇంకో షాప్కి నీకు పంచడానికి 3 ఉన్నాయి. సో అట్లా రిమైండర్ 0 కాకుండా ఇంకేం వచ్చినా దానికి అర్థం ఏంటంటే ఇంకో షాప్కి నువ్వు మిగిలిపోయినా కొంచెం పంచొచ్చు అని. సో 10 ప్లస్ ప్లస్ చేయి, ఒక షాప్ ఎక్కువ. సో ఇప్పుడు నీకు బేసికల్ ఇక్కడ ఏమైంది, 11కి 11/4 చేస్తే టెంప్లకి 2 వచ్చేసింది. 11/4 2. దాని తర్వాత 11% 4 నాట్ ఈక్వల్ టు 0 వల్ల 10 ప్లస్ ప్లస్ అయ్యి టెంప్ వాల్యూ 3 అవుతుంది అనమాట. సో బేసికల్గా నువ్వు 11ని 3 షాప్స్కి పంచొచ్చు అని నీకు ఇక్కడ వచ్చేస్తుంది ఇది అప్లై చేస్తే. ఏంటి 11/4 అండ్ 11% 4. సపోజ్ నెక్స్ట్ ఈ 11 పోయి 6 ట్రై చేద్దాం. సో మన అరేలో ఏముంది నెక్స్ట్ 6 కదా. సో 6ని ఎన్ని షాప్స్కి పంచగలుగుతాం. సో ఇప్పుడు 6/4 ఎంత 1 అండ్ 6% 4 ఎంత 2 కదా, ఇంకా 2 మిగులుతుంది. సో 10 ప్లస్ ప్లస్, సో 1 కాస్త 2 అవుతుంది. సో నేను 6ని 2 షాప్స్కి పంచగలుగుతా అనమాట. సో బేసికల్గా నువ్వు ఇది అప్లై చేసి మన దగ్గర ఉన్న క్వాంటిటీస్ ఆఫ్ ఐలో 11 6 అన్నిటికి పెట్టుకుంటా పోతే నువ్వు వాటిని ఎన్ని షాప్స్కి పంచగలుగుతావు అని నీకు వచ్చేస్తుంది అనమాట. సెట్ కదా. సో ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఇట్లా చూడొచ్చు. సో ఏం చూడొచ్చు అంటే, సో కోడ్లో చూపిస్తా. సో బేసికల్గా మనం ఈజ్ పాసిబుల్ రాస్తాం కదా, కొంచెం జూమ్ చేద్దాం. సారీ, ఇట్స్ నాట్ పైథాన్, ఇట్స్ జావా. చూసేకండి గైస్. సో ఇది మొత్తం కామెంట్ చేసి రిమూవ్ చేసేస్తున్నా. సో ఇది సో లిమిట్ అందాం, ఇది కే బదులు మీకు క్లారిటీ ఉంటుంది. ఇన్సేపు లిమిట్ అని నేర్చుకున్నాం కదా. సో ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఒకటి రాసిన, జస్ట్ ఏం చేయాలి, ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాసిన, ఎన్ని క్వాంటిటీస్ ఆఫ్ ఐ లిమిట్ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈజ్ పాసిబుల్ ఆఫ్ ఐలో ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ క్వాంటిటీస్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇంట్ వాల్యూ ఈక్వల్ టు క్వాంటిటీస్ ఆఫ్ ఐ. ఓకే. సో జస్ట్ ఆ వాల్యూని తీసుకున్నాం, ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఇంట్ టెంప్ ఈక్వల్ టు వాల్ బై లిమిట్ అంట. ఓకే. సో ఇప్పుడు వాల్ బై లిమిట్ అంటే ఏమవుతుంది, సో మన క్వాంటిటీస్ ఆఫ్ ఐ బై లిమిట్. సో ఈ ఐటమ్ ఎన్ని షాప్స్కి పంచగలుగుతుందో ఈ టెంప్లో స్టోర్ అవుతుంది. ఇన్ కేస్ ఇంకేమైనా చిల్లర మిగిలింది అనుకో, ఇఫ్ వాల్ పర్సెంటైల్ లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఇంకో కొంచెం చిల్లర మిగిలింది, ఇంకో షాప్కి పంచాలి దాన్ని. సో టెంప్ ప్లస్ ప్లస్ చేసేసాయి. సో ఇంకో షాప్కి పంచేస్తాం. ఇన్ కేస్ అది ఎగ్జాక్ట్ డివైడ్ అయింది అనుకో, సపోజ్ మన దగ్గర ఒక క్వాంటిటీస్ ఆఫ్ ఐ 12 ఉంది, అప్పుడు నేను దీన్ని ఎన్ని షాప్స్కి పంచగలుగుతా, మన లిమిట్ 4 ఉంది అనుకో. సో బేసికల్గా ఫస్ట్ షాప్కి 4 పంచుతా, సెకండ్ షాప్కి 4 పంచుతా, థర్డ్ షాప్కి 4 పంచుతా, కరెక్ట్ అయిపోయింది. సో 3 షాప్లకు 4 పంచినా అనుకో, సో షాప్ 1 షాప్ 2 షాప్ 3. సో 3 షాప్లకి ఇది 5 స్టార్లు అనుకో, సో 3 షాప్లకు 4 5 స్టార్లు పంచిన, ఎగ్జాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను 12/4 చేస్తే ఎంత వస్తుంది, నాకు డైరెక్ట్ 3 వస్తుంది. సో ఇప్పుడు 12% 4 చేస్తే ఎంత వస్తుంది, నాకు 0 వస్తుంది కదా, బికాస్ ఇంకా చిల్లర ఏం మిగలదు. నేను 4 4 4 పంచినాక చిల్లర ఏం మిగలదు. సో దానివల్ల టెంప్ ప్లస్ ప్లస్ కాదు. ఇఫ్ వాల్ పర్సెంటైల్ లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే టెంప్ ప్లస్ ప్లస్ చేస్తాం, అది 0 అవుతుంది. సో టెంప్ ప్లస్ ప్లస్ కాదు. ఓకేనా. సో ఇది మనం లాస్ట్ 2 కోడ్స్ సేమ్ లాజిక్ రాసినాం కదా, ఈజ్ పాసిబుల్లో టెంప్ ప్లస్ ప్లస్ టెంప్. సో సేమ్ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఇదే చేసినాం, బట్ ఇందుకు కనిపెట్టగలగాలి. ఓకే ఇది అప్లై చేయాలా అని ఒక ఐడియా రావాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇట్లా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఐడియా రావడం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఏం చేస్తాం, డైరెక్ట్ నేను n మైనస్ ఈక్వల్ టు టెంప్ చేస్తా. ఓకే. సో n మైనస్ ఈక్వల్ టు టెంప్ అంటే దానికి అర్థం ఏంటి, సో నా దగ్గర n షాపులు ఉండే, సో n మైనస్ ఈక్వల్ టు టెంప్ చేస్తే ఇన్ని షాప్లకు నేను పని చేసిన అయిపోయింది. ఇంకా నా దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయంటే వీడికి వచ్చేసరికి నా దగ్గర ఇంకా ఎన్ని షాప్స్ ఉంటాయి. సపోజ్ ఎప్పుడైనా నా దగ్గర ఉన్న షాప్స్ లెస్ దెన్ 0 అయినాయి అనుకో, అంటే నేను అవసరానికంటే ఎక్కువ షాపులు వాడేసిన, ఆల్రెడీ నా దగ్గర ఉన్న వాటికంటే ఎక్కువ షాపులను వాడేసిన పంచడానికి. దానికి అర్థం ఏంటి, ఇది పాసిబుల్ కాదు. n లెస్ దెన్ 0 అయితే ఇది పాసిబుల్ కాదు, రిటర్న్ ఫాల్స్. ఇన్ కేస్ ఈ ఫర్ లూప్ అయిపోయిన దాకా కూడా మనది ఇంకా n వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది అనుకో, ఐదర్ మన దగ్గర ఉన్న అన్ని షాపులు వాడేసాం, లేకపోతే ఇంకొన్ని షాపులు మిగిలిపోయినాయి, అన్ని బంద్ చేసిన తర్వాత కూడా ఇంకొన్ని షాపులు మిగిలిపోయినాయి, ఆర్ ఎరల్ 0 షాపులు ఉన్నాయి. సో అప్పుడు రిటర్న్ ట్రూ చేస్తాం అనమాట. ఓకే, రిటర్న్ ట్రూ. సో ఇది మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్. ఒకసారి దీనికి మనం డ్రై రన్ చేసి చూద్దాం. ఓకేనా. సో లెట్స్ కాపీ దిస్ ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ని, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం.
సో ఇది మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్. సో మనం ఈ ఈజ్ పాసిబుల్ ఫంక్షన్కి డ్రై రన్ చేద్దాం. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇలా అక్కడ తీసుకుందాం. ఇది n ఈక్వల్ టు 6 n ఈక్వల్ టు 6 క్వాంటిటీస్ వచ్చేసి 11, 6 ఏనా n ఈక్వల్ టు. సో 6 నాకు 6 షాప్స్ ఉన్నాయి అండ్ ఇది 11, 6. సో n పక్కన రాద్దాం. ఇక్కడ 11, 6 అనేది ఇక్కడ 11, 6 n 6 అనమాట. ఇనిషియల్గా నా దగ్గర 6 ఉన్నాయి. ఓకే, 6 స్టోర్స్ ఉన్నాయి. సో ఈ ఫర్ లూప్లో ఫస్ట్ వాల్ ఏమవుతుంది, 11 అవుతుంది కదా. సో వాల్ ఇనిషియల్గా 11 అవుతుంది. సో నేను లిమిట్ దేనికి ట్రై చేస్తా, సపోజ్ ఈజ్ పాసిబుల్కి నేను లిమిట్ ఏమనుకుందాం, 4 అనుకుందాం. ఓకేనా. సో లిమిట్ 4. ఓకే, లిమిట్ 4. సో 4 లిమిట్ పాస్ చేసిన ఫస్ట్. ఓకే, 4 లిమిట్ పాస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ వాల్ వచ్చేసి క్వాంటిటీస్ ఆఫ్ ఐ అంటే 11 అవుతుంది. దాని తర్వాత టెంప్ ఈక్వల్ టు వాల్ బై లిమిట్. సో టెంప్ ఈక్వల్ టు వాల్ బై లిమిట్ అంటే ఏంటి, వాల్ ఎంత 11/4. 11/4 ఎంత 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఇంటీజర్ కాబట్టి 2 వస్తుంది. టెంప్ వాల్యూ 2 అయింది. దాని తర్వాత ఇఫ్ వాల్ పర్సెంటైల్ లిమిట్ నాట్ ఈక్వల్ టు 0నా అంటే 11%4 నాట్ ఈక్వల్ టు 0నా, అవును. సో టెంప్ ప్లస్ ప్లస్ అవుతుంది. సో టెంప్ ప్లస్ ప్లస్ కావడం వల్ల ఏమవుతుంది, టెంప్ 2 ఉండేది కాస్త 3 అవుతుంది. ఇప్పుడు n మైనస్ ఈక్వల్ టు టెంప్ చేస్తున్నాం. ఇక్కడ n మైనస్ ఈక్వల్ టు టెంప్ చేస్తున్నాం. సో n మైనస్ ఈక్వల్ టు టెంప్ అంటే ఎన్ల నుంచి 3 తీసేస్తా అంటే నా n వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు 3 అవుతుంది. సో బేసికల్గా 3 షాప్స్కి నేను ఆల్రెడీ పని చేసిన, ఇంకా ఆ షాప్స్ని నేను వాడలేను అని చెప్పేస్తున్నా. ఇప్పుడు నా టెంప్ వాల్యూ 3 అయింది. సో ఐ మీన్ n వాల్యూ 3 అయింది. సో ఇఫ్ n లెస్ దెన్ 0నా, n ఇంకా 3 ఉంది, ఇంకా నా దగ్గర 3 షాప్స్ ఉన్నాయి. సో ఏం కాదు. సో మళ్ళీ ఇంకా ఫర్ లూప్లో నెక్స్ట్ క్వాంటిటీస్ ఆఫ్ ఐ 6కి వెళ్తా. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, నా కొత్త వాల్ వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాల్ బై లిమిట్ చేస్తా. సో టెంప్ ఏమవుతుంది, 6/4 అంటే 1 పాయింట్ సంథింగ్ అవుతుంది. సో 1 అవుతుంది. అండ్ మళ్ళీ ఇఫ్ వాల్ పర్సెంటైల్ లిమిట్ ఎంత 6%4 ఈక్వల్ టు 2 కదా. సో నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మళ్ళీ టెంప్ ప్లస్ 1 అయ్యి టెంప్ 2 అవుతుంది. మళ్ళీ n మైనస్ ఈక్వల్ టు టెంప్ చేస్తా అంటే బేసికల్గా n3 కాస్త, సో n3 ఉంది కదా, n3 కాస్త 1 అవుతుంది అనమాట. సో నా దగ్గర ఇంకా ఇప్పుడు నా ఇప్పటిదాకా ఉన్నాయి పని చేసిన తర్వాత నా దగ్గర ఇంకొక షాప్ ఉంది పంచడానికి, అంటే ఇంకొక షాప్ మిగిలింది. సో n లెస్ దెన్ 0నా కాదు. సో ఫర్ లూప్ అయిపోయింది. సో ట్రూ రిటర్న్ చేసేస్తాను అనమాట. సో బేసికల్గా నేను ఇక్కడ ఈ ఫంక్షన్ నుంచి ట్రూ రిటర్న్ చేస్తాను, ఎందుకంటే ఇంకా నా దగ్గర ఒక షాప్ మిగిలింది పంచడానికి. అన్ని పంచేసిన అండ్ ఇంకా నా దగ్గర ఒక షాప్ కూడా ఉంది. సో ట్రూ. సో నేను పంచగలుగుతా, నా దగ్గర ఉన్న అప్పర్ లిమిట్ 4 పెడితే నేను పంచగలుగుతా అనమాట. సో ఇంకొక అప్పర్ లిమిట్కి ట్రై చేద్దాం. సో అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో పంచలేని అప్పర్ లిమిట్కి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏ అప్పర్ లిమిట్కి ట్రై చేస్తా అంటే, సో నా అప్పర్ లిమిట్ వచ్చేసి 1. అంటే బేసికల్గా నేను ఒక షాప్కి ఒకటే పంచగలుగుతా. ఓకే, ఒక్కటే పంచగలుగుతా. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వాల్ ఏమవుతుంది 11 అవుతుంది. సో వాల్ టెంప్ ఈక్వల్ టు వాల్ బై లిమిట్. వాల్ ఏంది 11, లిమిట్ ఏంది 1. ఒక షాప్ ఒకటే పంచితే నాకు ఎన్ని షాపులు కావాలి, జస్ట్ ఈ ఐటమ్ పంచడానికి 11 షాపులు కావాలి, జస్ట్ ఈ ఒక్క ఐటమ్ పంచడానికి. సో టెంప్ 11 అవుతుంది. సో వాల్ పర్సెంటైల్ లిమిట్ అంటే 11%1 ఏం రాదు రిమైండర్. సో టెంప్ ఇంక్రిమెంట్ ఏం కాదు కాబట్టి n మైనస్ ఈక్వల్ టు టెంప్ అవుతుంది. సో n ఈక్వల్ టు 6 మైనస్ 11 ఎంత, -5. సో -5 అవుతుంది నా n వాల్యూ. సో n లెస్ దెన్ 0 ఉంది కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసేస్తా. అంటే ఏంటి అంటే నాకు అవైలబుల్ ఉన్న షాప్స్ ఎన్ని, నెక్స్ట్ ఇంకా -5 షాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే నేను ఆల్రెడీ 5 ఎక్స్ట్రా షాప్స్ వాడేసిన. సో నెగిటివ్ అయింది అంటే దానికి అర్థం ఏంటి అంటే నా దగ్గర ఉన్న షాప్స్ కంటే 5 ఎక్స్ట్రా షాప్స్ వాడిన, జస్ట్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ పంచడానికి. సో నీకు మిడిల్ అనేది తెలిసిపోయింది n లెస్ దెన్ 0 అంటే నేను ఆల్రెడీ 5 ఎక్స్ట్రా షాప్స్ వాడేసిన, n లెస్ దెన్ 0 ఉంది. సో ఫాల్స్ రిటర్న్ చేయి. సో ఈ అప్పర్ లిమిట్ తోటి పాసిబుల్ కాదు అని చెప్పేస్తున్నాం. సో అట్లా అప్పర్ లిమిట్ మనం ఈ రిటర్న్ ఫాల్స్ చేసేసి ఈజ్ పాసిబుల్ ఫాల్స్ వస్తుంది. ఓకే కదా. సో ఇదన్నమాట సంగతి. ఇన్ కేస్ నువ్వు లిమిట్ 3 పెట్టినావు అనుకో అప్పుడు ఎగ్జాక్ట్ పాసిబుల్ అవుతుంది. సో లిమిట్ 3 పెడితే అప్పుడు ట్రూ వస్తుంది. ఎట్లా అంటే సో లిమిట్ 3 పెట్టి చూపిస్తే సో n ఈక్వల్ టు 6 ఉంటుంది. సో ఇనిషియల్గా ఇక్కడ వాల్ ఏమవుతుంది 6. సో మన దగ్గర ఉన్నాయండి 11, 6 కదా. సో ఇనిషియల్గా వాల్ 11 అవుతుంది. సో 11%3 ఎంత, 3 3s 9. సో 11/3 ఎంత 3 అవుతుంది. సో టెంప్ ఇనిషియల్గా 3 అవుతుంది అండ్ పర్సెంటైల్ లిమిట్ 11%3 2 అవుతుంది కాబట్టి ఇంక్రిమెంట్ కూడా అవుతుంది. సో టెంప్ వాల్యూ 4 అవుతుంది. అంటే నాకు 11ని పంచడానికి 4 షాప్స్ కావాలి. సో n వాల్యూ 2 అవుతుంది. nల నుంచి 4 తీసేస్తాం. దాని తర్వాత ఏంటి వాల్ మన 6 అవుతుంది మళ్ళీ. సో ఇదంతా బై మళ్ళీ నెక్స్ట్ ఫర్ లూప్లో వాల్ వచ్చేసి 6 అవుతుంది అనమాట. వాల్ 6 అయినప్పుడు వాల్ బై లిమిట్ ఎంత, సో 6/3 ఎంత 2 అవుతుంది. సో టెంప్ నాది 2 అవుతుంది.
అంటే దానికి అర్థం నాకు టూ షాప్స్ కావాలి 6ని పంచడానికి. సో n మైనస్ ఈక్వల్ టు 2 చేస్తా. సో n ఏమైతే 0 అవుతుంది. నా దగ్గర ఇంకా 0 షాప్స్ మిగిలి ఉన్నాయి. ఓకే, 0 షాప్స్ మిగిలి ఉంటే ఓకే. నెగిటివ్ షాప్స్ మిగిలి ఉండొద్దు. నెగిటివ్ షాప్స్ మిగిలి ఉండడం అంటే నా దగ్గర ఉన్న షాప్స్ అన్ని వాడి ఇంక ఎక్స్ట్రా కూడా వాడేసినాను అర్థం. సో n<0 నాకు కాదు. సో ఇఫ్ కండిషన్లో కూడా పోదు, లాస్ట్కి రిటర్న్ ట్రూ అయిపోతుంది. సో లిమిట్ 3 ఉంటే పాసిబుల్ అవుతుంది అనమాట. సో బేసికల్గా నువ్వు అన్ని లిమిట్స్కి ట్రై చేస్తావు. 1 2 3 4 5 అట్లా ఫుల్గా ట్రై చేస్తావు. అన్నిట్లలో నీకు ఏనో దగ్గర ట్రూయే ఉంటుంది, ఏనో దగ్గర ఫాల్స్, లెఫ్ట్ సైడ్ మొత్తం ఫాల్స్ ఉంటాయి, రైట్ సైడ్ మొత్తం ట్రూ ఉంటుంది. సో నువ్వు దీనికి బైనరీ సెర్చ్ యూజ్ చేస్తే వీడికి R అవుతుంది, వీడికి L అవుతుంది, లెఫ్ట్ మోస్ట్ ట్రూకి బైనరీ సెర్చ్ చేస్తే. సో అట్లా నువ్వు Lని రిటర్న్ చేసేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్. సో ఇప్పుడు ఇది మన హింట్ 2 అనమాట. ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి దీనికి బైనరీ సెర్చ్ రాయడానికి. సో వెళ్ళి 20 minutes పేపర్ పెన్ యూజ్ చేయండి, క్వశ్చన్ మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి, ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ని బైనరీ సెర్చ్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. ఇప్పుడు చూసేద్దాం సొల్యూషన్. అండ్ ఇన్కేస్ ఎవరికైనా వస్తే మచా హింట్ 2 తర్వాత సాల్వ్ చేసేసిన మచా, నెక్స్ట్ ప్రాబ్లంలో హింట్ 1 ముందే సాల్వ్ చేస్తా అని కామెంట్ చేసేసి. ఓకే చలో యా. ఇప్పుడు దీంట్లో మనం బైనరీ సెర్చ్ రాద్దాం. ఇనిషియల్గా ఎల్ వాల్యూ. సో మన ఆన్సర్ లోయెస్ట్, మన లిమిట్ లోయెస్ట్ లిమిట్ ఏం కావచ్చు? సో ఒక్క షాప్కి ఒకదైనా పంచాలి కదా కనీసం. మన మ్యాక్సిమం లిమిట్ 1 అని ఉండాలి. సో మన మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 1. దాని తర్వాత మన లోయెస్ట్ లిమిట్ వచ్చేసి 1. ఆర్ అంటే మన ఆన్సర్ మ్యాక్సిమం, ఒక షాప్కి మన మ్యాక్సిమం లిమిట్ ఎంత కావచ్చు? సో క్వాంటిటీస్ ఆఫ్ I 10⁵ ఉంది కదా. సో ఒక్క షాప్కి నువ్వు ఒకటే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ చాక్లెట్ పంచగలుగుతావు. సో ఇక్కడ నువ్వు చూడొచ్చు నీ క్వాంటిటీస్ ఆఫ్ I మ్యాక్సిమం లిమిట్ 10⁵ ఉంది. సో అంటే అర్థం ఏంటి? నువ్వు లిమిట్ని మ్యాక్సిమం 10⁵ సెట్ చేయి, దాంట్లో ఎక్కువ సెట్ చేసుకో, నీకు ఏం రాదు. సో మనం కావాలంటే నువ్వు ఇంటిజర్ డాట్ మ్యాక్స్ వాల్యూకి సెట్ చేసుకో. వద్దు అనుకుంటే ఎగ్జాక్ట్ సెట్ చేయాలంటే సో 10⁵ సెట్ చేద్దాం. ఎందుకంటే 10⁵ కంటే ఎక్కువ మనం సెట్ చేసి వేస్ట్ కదా, బికాజ్ ఒక క్వాంటిటీస్ ఆఫ్ I మ్యాక్సిమం వాల్యూ 10⁵ అంట. సో math.power10,5కి సెట్ చేద్దాం. మన R యొక్క మ్యాక్సిమం లిమిట్, దాన్ని ఇంటిజర్కి కన్వర్ట్ చేద్దాం. సో యా 10⁵ సెట్ చేసేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో మనం సేమ్ కోడ్ రాద్దాం. వైల్ L less than or equal to R if ఈజ్ పాసిబుల్. సో పాసిబుల్ అయింది అనుకో, ఈజ్ పాసిబుల్ ఆఫ్, సో ఈజ్ పాసిబుల్ ఆఫ్ n క్వాంటిటీస్ మన లిమిట్ ఏంటి? మిడ్ కదా. సో మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్ మిడ్ ఈక్వల్ టు L ప్లస్ R మైనస్ L/2. సో మన మిడ్ అని కూడా పాస్ చేద్దాం. ఇది మన లిమిట్. ఇన్ కేస్ మన లిమిట్ పాసిబుల్ అయింది అనుకో, సో ఇక్కడ బేసికల్గా మన మిడ్ ఇక్కడ ఎన్నో మన మిడ్ వచ్చింది, ట్రూ వచ్చింది అనుకో. సో దానికి అర్థం ఏంటి? R అనేది దీని ముందరికి వచ్చేసేయాలన్నమాట. R ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 అవ్వాలి, అంతే కదా. సో R ఈక్వల్ టు మిడ్ మైనస్ 1, లేకపోతే L ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో ట్రూ అయితే లెఫ్ట్ సైడ్ రావాలి, ఫాల్స్ అయితే రైట్ సైడ్ పోవాలి, అంతేగా. దాని తర్వాత మొత్తం వచ్చిన తర్వాత మన LR ఏడా అవుతాయి? సో ఇట్లా అవుతాయి. మన R ఇటా అవుతుంది, L ఇటా అవుతుంది. మనం ఏం రిటర్న్ చేయాలి? Ln కదా. ఈ ఫస్ట్ ట్రూ వాల్యూని రిటర్న్ చేయాలి. సో Ln రిటర్న్ చేస్తాం. సో రిటర్న్ L అనమాట. సో అంతే, మన కోడ్ సెట్, ఏం లేదు ఇక్కడ. సో Ln రిటర్న్ చేసేసినాం. లెట్స్ సీ, రన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు సబ్మిట్ కూడా చేసేసిన. ఇట్స్ రన్నింగ్, సబ్మిటింగ్, పాస్ అయిపోయింది. మా ఎట్లుంది ప్రాబ్లం? మీకు ఎట్లా అనిపించింది? ఇంత మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం కదా. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కావాలా? సో చెప్పండి, కాల్ వద్దా అని. సో చలో, ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.